అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతు అవసరాలన్నీ భరోసా కేంద్రాల్లోనే తీరేవి. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏ కష్టం లేకుండా రైతు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకున్నాడు. వ్యవసాయం దండగా అని చెప్పే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకన్నీ కష్టాలే. రైతు భరోసా కేంద్రాలకు పేరు మార్చి తాళాలు వేశారు. పొలంలో వేయటానికి యూరియా దొరకటం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. రైతు భరోసా కేంద్రాల దుస్థితి, రైతుల కష్టాలపై మా ప్రతినిధి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రైతులు ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా తనకు అవసరమైన అన్ని పనులు ఒకే చోట పూర్తయ్యే విధంగా గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు వైఎస్ జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ఆలోచనల నుంచి ఉద్భవించిన రైతు భరోసా కేంద్రాలను ఎన్నో రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు సకాలంలో అందించటం నుంచి పండిన పంట కొనే వరకు రైతులకు భరోసా కేంద్రాలు ఎంతో అండగా ఉండేవి. ఏ పంట వేసుకున్నా రైతు నిశ్చింతగా ఉండేవాడు. ఎరువుల కొరత గాని, పంటకు గిట్టుబాటు ధర సమస్య గాని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏ రైతు ఎదుర్కొనలేదు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలియజేయటం కోసం రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేకమైన సిబ్బందిని నియమించారు. సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన సమాచారాన్ని, సహాయ సహకారాలను అందించేవారు. ఆర్బీకేల ద్వారానే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి వాటిని అందజేసేవారు. శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం, పంటల దిగుబడి పెంచడం కోసం రైతు భరోసా కేంద్రాలు కృషి చేసేవి. రైతు భరోసా కేంద్రాలంటే వైఎస్ జగన్ పేరు గుర్తుకొస్తుంది. జగన్ పేరు లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కేంద్రాల పేరు మార్చేసింది. వైఎస్ జగన్ పాలనలో కళకళలాడిన ఆర్బీకేలు నేడు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. ఇదే అంశంపై గ్రామీణ స్థాయిలో ఆర్బీకేల పరిస్థితి గురించి అనకాపల్లి జిల్లా నుంచి మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారం అందిస్తారు. రైతులకు మంచి చేయాలన్న ఒక ఆలోచనతోనే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను తీసుకువచ్చారు. వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించడానికి ఒక సిబ్బంది, అలాగే వారికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వారికి కావలసిన మందులు, విత్తనాలను, అలాగే ఎరువులను కూడా ఈ రైతు భరోసా కేంద్రాల నుంచే రైతులకు అందించేవారు. అదంతా కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలకు తాళాలు వేసుకునే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మన అనకాపల్లి జిల్లా బౌలువాడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతు భరోసా కేంద్రం చూడవచ్చు. ఇక్కడ రైతు భరోసా కేంద్రానికి తాళం కప్ప కూడా వేసి కనపడుతుంది. గతంలో ఎప్పుడూ కూడా రైతు భరోసా కేంద్రాలు తెరిచి ఉండి నిత్యం రైతులతో కలకల్లాడేవి. నేడు మాత్రం బౌలువాడ గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి కప్ప వేసి రైతులు కానీ ఎవరూ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇంకా ఈ గ్రామంలో గతంలో ఏ విధంగా రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఎలా ఉందనే విషయాలు మనతో మాట్లాడడానికి బౌలువాడ గ్రామానికి చెందిన స్థానికులు. జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ రైతు భరోసా కేంద్రాలు తీసుకువచ్చారు? గతంలో మీకు ఏ విధంగా ఉపయోగపడేవి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం చేసిందంటే రైతులు అందరూ కూడా పైకి ఎక్కడికి వెళ్ళకూడదు, గ్రామాల్లోనే ఊరియా కానీ మామూలుగా రైతు భరోసా పడడం గురించి కానీ దేని గురించైనా ఉపయోగపడడం గురించి రైతు భరోసా కట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాళాలు వేసి స్టాఫ్ని ఎక్కడికక్కడ తగ్గించి వాళ్ళ సొంత ప్రయోజనాలకి, ఈ కూటమి నాయకులు సొంత ప్రయోజనాలకి, సొంత ఇదులకి వాడుకొని రైతు భరోసాకు తాళాలు వేసి విధంగా ఉంటూ యూరియా బస్తాలు వచ్చినా అని చెప్తున్నారు. ఎక్కడొస్తే రైతులు ఎందుకంటే రాత్రులు పగళ్ళు లైన్లో జోళ్ళు, చెప్పులు, నిద్రలు మానేసి చంటి పిల్లలు ఇంటి దగ్గర వదిలేసి కూడా వెళ్ళి లైన్లో కాయవలసిన పరిస్థితి. అది గత ప్రభుత్వంలోని ఎటువంటి కూడా ఇబ్బందులు లేకుండా రైతులు పుస్తకలంగా తెచ్చుకొని రైతు పంట పండిద్దామంటే పండించాలి అన్న ఇది రన్ చేస్తుంది. ఇప్పుడు రైతు పంట పండించాలి అంటే రేపు ఆ భూమి అమ్మేసి అప్పులు తీర్చాలేమో అన్న పరిస్థితికి వచ్చిందండి. గతంలో ఎరువులు కానీ, యూరియా కానీ ఏ విధంగా అండి రైతు పురుగుల మందులు కానీ ఏదైనా సరే పుష్కలంగా వచ్చేవండి. ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదండి. రైతులకి ఎక్కడా కూడా ఎంత కావాలంటే అంత తెచ్చుకుండేవారు, ఎంత ఇదిగా కావాలంటే అంత ఇదిగా ఉండేది. ఏదైనా సరే రైతు భరోసా దగ్గర కేంద్రానికి వస్తే స్టాఫ్ ఉండేవారు, స్టాఫ్ సమాధానం చెప్పేవారు. ఈరోజు స్టాఫ్ లేరు, స్టాఫ్ సమాధానం చెప్పే నాదుడు లేకుండా రైతు భరోసా తాళం వేసిన పరిస్థితికి కూటమి నాయకులు తీసుకొచ్చారండి. ఇక్కడ పంట లేకంటే ఇక్కడ యూరియా కానీ, పురుగుల మందులు కానీ లేకంటే పంట లేనిది
మనం గిట్టుబాటు ధరకు కూడా ఏ విధంగా మనం తీసుకెళ్ళి అమ్మడానికి కూడా ఇదవుతాం. 15 రోజులు 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి తిరిగిన యూరియా బస్తాలు దొరకలేని పరిస్థితి. ఈరోజు 900 టన్నులు తీసుకొచ్చామంటున్నారు. 900 టన్నులు వాళ్ళ ఖజానాలోకి తీసుకొచ్చారో అర్థం అవ్వలేదు. ఎక్కడ దించారో ఏ రైతు భరోసాలో కూడా కరెక్ట్ కాదు. ఒక 100 బస్తాలు దించారని ఏం లేదండి. కూటమి నాయకులు మాట్లాడితే తొక్క తీస్తాం తోలు తీస్తాం అని చెప్తున్నారు. తొక్క తీయడానికి తోలు తీయడానికి వాళ్ళు బ్లాక్లో అమ్ముకోడానికి తొక్కలో తోలు వాళ్ళు బ్లాక్లో అమ్ముకొని ఇక్కడ తొక్కలో తోలు తీయడానికి రైతులు దొరికామన్నమాట. గోమూరు సెంటర్కి వెళ్ళానండి. ఇప్పుడు గోమూరు సెంటర్కి వెళ్ళి లైన్లో చాలా మంది ఉన్నారు. పై ఊళ్ళ నుండి కూడా వచ్చారు ఎక్కడ దొరికి ఇప్పుడు అనకాపులు వస్తే ఎవరైనా అడితే ఇలా బొగలవడని చెప్పాను. మీ సచివాలయం కలిసి స్లిప్ రాయించుకొని వస్తే నెత్తనమ్మా లేకపోతే లేదమ్మా వెళ్ళిపోవాలి అన్నాడు. వచ్చాను. పంటకి ఇబ్బంది అంటే మరి అలాగే ఇబ్బంది పడతాను. ఇప్పుడు 15 రోజులు చిల్లరైపోతుంది. గతంలో రైతు భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేసేవని ఎప్పుడు కూడా అధికారులు అందుబాటులో ఉండి రైతులకు కావలసిన అన్ని సలహాలు సూచనలు ఇచ్చేవారని, అలాగే రైతులకు కావలసిన సమయంలోనే ఎరువులు కానీ లేదంటే పురుగుల మందులు కానీ విత్తనాలు కూడా అందజేసేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఒక దుస్థితికి చేరుకున్నాయని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడూ కూడా రైతు అనేవాడు ఇబ్బంది పడలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా విషయాల సంగతి ఎలాగున్నా సరే యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లో ఎదురు చూసే పరిస్థితి దాపురించిందని, రైతు అన్నవాడికే కూటమి పాలనలో ఇలువ లేకుండా పోయిందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కేంద్రాల పేరు మార్చటమే కాకుండా వాటికి తాళాలు వేసేశారు. రైతులకు ఎంతగానో ఉపయోగపడిన ఆర్బీకేలు నిరుపయోగంగా మారిపోయాయి. యూరియా సమస్య లేకుండా ఆనాడు సాగు చేసుకుంటే నేడు యూరియా కోసం రోజుల తరబడి తిరగాల్సొస్తోందని రైతులు వాపోతున్నారు. భరోసా కేంద్రంలో ఖరీఫ్ సీజన్ మొదలవగానే విత్తనాలు కానీ ఏ పొలంలో ఏ వరి విత్తనాలు వేస్తే మేలైన దిగుబడి వస్తుందని అప్పుడు ఉన్న సచివాలయం స్టాఫ్ అని రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఎంప్లాయీస్ అవని మాకు సలహాలు సూచనలు ఇచ్చేవారు. అదే కూటమి ప్రభుత్వం రాగానే అటువంటి రైతు భరోసా కేంద్రాలను అన్నింటినీ నిలిపివేయడమే కాకుండా సరైన సమయంలో అందుబాటులో విత్తనాలు లేకుండా, అలాగే మంచి ఎరువులు అవి లేకుండా సరైన సమయంలో యూరియా కూడా అందనకుండా మాకు చాలా ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మారిన ఇలాగే ఉంది సార్. ఇక్కడ ఎంత దారుణంగా ఎంత దరిద్రంగా ఉందో చూస్తున్నాం కదా సార్. తీయలేదు సార్. అప్పటి నుండి కూడా ఇలాగే ఉంది సార్. యూరియా కావాలంటే రైతుకి అన్నీరు వస్తుంది సార్. యూరియా ఎవరు దొరుకుతుంది సార్? ఈరోజు 100 మంది ఉన్నారంటే 10 యూరియా బస్తాలు ఇస్తున్నారు సార్. వాళ్ళకి అది కూడా వాళ్ళకి చేస్తున్నారు. బయట రైతుకి ఒక్క యూరియా బస్తా కానీ గంటల తరబడి లైన్లో నించుంటున్నారండి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు లేవండి. రైతు సేవా కేంద్రం ఏదో పేరు మార్చి పెట్టారు, కానీ ఇక్కడ సరైన ఏవో కూడా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సచివాలయం 1లో ఉంటాడో తెలియదు, 2లో ఉంటాడో తెలియదు, 3లో ఉంటాడో తెలియదు. ఒకవేళ తీరు వెళ్ళా సరే ఏమైనా యూరియాకి వెళ్ళా లేకపోతే ఏమైనా చేస్తాలో ఇవ్వడానికి వెళ్ళా సరే పని ఉందని, లేకపోతే మీరు ఏ పార్టీ అని కూడా అడుగుతుంటారు. ఆ పార్టీలు బట్టి యూరియా ఇస్తుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు చేసింది ఏమీ లేకపోయినా ప్రచారం మాత్రం పీక్స్లో ఉందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు పాలనలో గతంలో కూడా ఏనాడు రైతు సంతోషంగా లేడని చెప్పారు. వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. రైతులు ఎరువులు వాడొద్దని చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అడిగి రైతు సంఘం నేతలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కూటమి పాలనలో రైతుల పరిస్థితి ఏ విధంగా, వారికి గిట్టుబాటు ధర ఎలా దక్కుతుంది, ముఖ్యంగా యూరియా కొరత ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? రైతులు ఎదుర్కొన్నది, రైతుల్లో ఒక కోటీశ్వర్లు చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పి ఈరోజు కనీసం యూరియా కూడా దొరకలేని స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లోనూ, ఆ తర్వాత ఈ మన పెద్ద పెద్ద యూరియా గుణముల దగ్గర పడిగాపులు పడి కాస్తున్నారు. కానీ తిట్టుకునే రైతే కానీ తిట్టలేని రైతు అంటూ ఎవరు లేరు. గతంలో ఏ విధంగా ఉండేది రైతుల పరిస్థితి, ఇప్పుడు ఏ విధంగా ఉండేది? గతంలో డైరెక్ట్గా రైతుకి ఏ సచివాలయం దగ్గర వాళ్ళకి యూరియా ఇచ్చేవారు, అది ఇబ్బంది లేకపోయేది. ఇప్పుడు అలా కాదు, సచివాలయాలకి లేదు, ఇదే గుడౌన్లోనే లేదు. ఉన్నకాడికి కూడా వ్యవసాయం చేయడం మానేసి ఏంటంటే మన వ్యవసాయ పరిశోధన కేంద్రంలోకి ఏ కూలి పనికి నాలుగు పనికి వెళ్ళిపోవాలనే చూస్తారు తప్ప, కానీ వ్యవసాయం గిట్టుబాటు కాలేదు. వరి మన గోవడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అది వచ్చే సమయం తిరుగుతుందా తిరగదా, ఆ రైతులు అక్కడ గొగ్గలు పెడుతున్నారు.
దాని గురించి పట్టించుకుని నాదులు లేడు. గతంలో యూరియా కానీ ఎరువులు కానీ సకాలంలో తెప్పించి రైతులకి అందించేవారు. దానివల్ల పంటలు అనేది వచ్చింది. ఇప్పటికీ ఈరోజు సెప్టెంబర్ నెల వచ్చేసింది, ఇప్పటికీ రైతులకి లేదు. ఆగస్టులోనే దమ్ములొట్టిన ఒక వారం రోజుల్లోనే ఎరువు అనేది ముందు యూరియా అనేది వేయాలి. వేయకపోతే అదే తర్వాత పురుగు మందు కొట్టాలి. ఇది లేకపోవడం పైరు పెరగలేదు. ఇప్పటికీ పెరగకపోవడం వల్ల పురుగు కూడా వచ్చేసి ఈరోజు మొత్తం వరి పోయే పరిస్థితి ఉంది, చెరిగిపోయే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం రైతులు బట్టి సౌతలి ప్రేమ చూపుతుంది తప్ప రైతుల పైన కానీ రైతుల సమస్యల మీద కానీ కనీసం పట్టించుకునే పాపం లేదు. ఆర్బీకేలు కూడా చాలా నిర్వీర్యం చేసేసారు. ఎందుకంటే ఈరోజు రైతులు ఎక్కడ చెప్పుకుంటారో, ఇదివరకు గతంలో అయితే మండల కేంద్రానికి వెళ్ళి ఏవోలు చెప్పారు, అది ఏవోలు ఎక్కడో తిరుగుతానని చెప్పారు, అసలు ఎవరు దొరికేవే కాదు. కానీ ఈరోజు ఆర్బీకేలు పెట్టిన తర్వాత అక్కడ కొంతమందిని సిబ్బందిని పెట్టిన తర్వాత వాళ్ళకి వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు చేసేవారు. ఏ మందుకి ఏ పురుగు మందు, ఏ మందు ఇప్పుడు ఏ తెగులు ఎప్పుడు వస్తుంది, దానికి ఏ మందు కొట్టాలని రైతులకి ఎప్పుడు గైడ్ చేసేవారు. ఆ గైడ్ చేయడం వల్ల రైతులు సకాలంలో ఎరువులు కానీ అన్నీ వేసుకోవడం వల్ల పంటలు బాగుండేవి, ఆదాయం బాగా వచ్చేది. ఇప్పుడు అది లేకపోవడం వల్ల మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి. ఈరోజు రైతు పరిస్థితి చాలా అగమగోచరంగా తయారైంది. యూరియాని ఎక్కువ వాడొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు ఏం చెప్తుండంటే అది ఎలా లెక్కెత్తడం అనేది ఆయనకైనా అర్థం అవ్వాలంటే మెదడులో అసలు బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే యూరియా మీరు తగ్గించుకోండి, 8 కట్టలు తక్కువ ఎత్తే అన్ని 8,000 ఎంత ఇస్తానని చెప్తాడు. అది అసలు సాధ్యమా? అసలు ఒరే బాబు నువ్వు తినరా అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సభానికి డబ్బులు ఇస్తామని చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలు ఉన్నాయి తప్ప అది నిజంగా ఆచరణ సాధ్యం కాదు. ఊరే వాళ్ళు అది వచ్చేస్తుంది, ఇది వచ్చింది. అసలు ఊరే వాళ్ళు అది వచ్చేసి ఇది వచ్చేస్తే ఇప్పుడు వరకు ఏ విధంగా తింటా ఉన్నారు? ఆ ఊరికి డబ్బులు ఇస్తానంటే ఏ విధంగా డబ్బులు ఇస్తారు? అసలు ఏ విధంగా లెక్క ఎడతారు? హెక్టార్కి 8,000 ఎంత ఇస్తానని చెప్తాను. ఏ విధంగా అసలు దానికి ఏమైనా ఒక గైడ్లైన్స్ కానీ ఒక పద్ధతి కానీ ఏమైనా ఉందా? అసలు ఎన్ని బస్తాలు వాడుతారో, అసలు ఎంత ఇస్తాడో, అసలు ఏంటి అంటే రైతుల్ని మభ్య పెట్టడం కోసం, రైతుల్ని మోసం చేయడం కోసం ఈ మాటలు చెప్తాడు తప్ప నిజమైన ఇది ఆచరణ సాధ్యం కాదు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ఇప్పటికైనా ఆ వ్యవస్థను పునఃప్రారంభించాలని, అలాగే వాటిని అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కూటమి పాలనలో రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, గిట్టుబాటు ధర కూడా లేదని, ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారైందని, ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించే ప్రయత్నం చేయాలని చెప్పి రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, అనకాపల్లి. వైఎస్ జగన్ పాలనలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు కన్నీళ్లే మిగులుతున్నాయి. పొలంలో విత్తులు చల్లినప్పటి నుంచి పంట చేతికొచ్చాక అమ్ముకునే వరకు రైతుకు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. చంద్రబాబు అంటే రైతు వ్యతిరేకి అనే ముద్రను శాశ్వతం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనలో రైతులు సుఖ సంతోషాలతో గడిపితే నేడు కూటమి పాలనలో రైతులు గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.